హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ ఇన్ ది వరల్డ్. నేను మీకు మంచి ఒక ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే నేను మీ ముందుకొచ్చానండి. వీరమ్మ తల్లి అండి. కొంగు బంగారమైన తల్లి అని చెప్పుకోవచ్చు. అందరి కోరికలు తీరుస్తుందండి. సంతానాన్నిచ్చే దేవత అని కూడా అనుకోవచ్చండి. కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామంలో వేంచేసి ఉన్నారు ఈ అమ్మవారు. అమ్మవారు అత్తగారింటి నుంచి గుడిలోకొచ్చేటప్పుడు ఇలా ఎదురుగండ దీపాలు, తిరుగుగండ దీపాలతో ఊరంతా కూడా ఈ విధంగా స్వాగతం పలుకుతూ ఉంటారండి. ఈ తిరునాళ్ళు ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. అలాగే మార్చి 4వ తారీఖు వరకు ఎండ్ అవుతాయండి. ఇలా పాణాచారం ఇది ఎందుకు పడతారు? దీనికి కావాల్సినవి ఏమేమి కావాలి? అనే ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు చెప్పడానికైతే వచ్చానండి. ఎవరైతే సంతానం ఉండరో వారికి ఆ సంతానం లేనివారు ఇలా పాణాచారం పడితే అమ్మవారు కలలో పూలు కానీ, పండ్లు కానీ ఇలా ఏదో ఒకటి చూపిస్తారండి. ఏదో ఒక రూపేణ. అలా చూపిస్తే వారికి సంతానం కలుగుతుందని ఇక్కడ గట్టి నమ్మకం అయితే ఉందండి. అది జరుగుతుంది కూడా వాస్తవం అండి. సో, వాటేమేం కావాలంటే తలంబ్రాల చీరండి. తలంబ్రాల చీర గనక మీకు అవైలబుల్‌గా లేకపోతే గనక కొత్త చీర ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఒక కొత్త తుండు, అలాగే పసుపు, కుంకుమ, పువ్వులు, కాయలు అండి. కాయలంటే అరటికాయలు మాత్రమేనండి. తమలపాకులు ఇవి తీసుకొని మీరు గుడికి వెళ్తేనండి ఎర్లీ మార్నింగ్ ఈ పాణాచారం అనేది ఎక్కువగానండి పౌర్ణమి రోజు మాత్రమే జరుగుతుంది. అలా సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా పడుకోవచ్చా అంటే కాదండి. ఈ 15 రోజులు చేస్తారండి సంవత్సరంలో. ఈ 15 రోజుల్లో వచ్చే పౌర్ణమి రోజు పడుకుంటారు. ఎవరికైనా ఆడవాళ్ళకి కుదరదు కదండీ ఒక్కొక్కసారి. అలా కుదిరినప్పుడు ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా కూడా ఇలా పడుకోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ మామూలుగా మీరు ఉదయం లేవగానే 4కి అలా తలస్నానం చేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరండండి. బయలుదేరిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత అక్కడొక చెరువుంటుంది. ఆ చెరువు గూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి తర్వాత చూడండి. ఆ చెరువులో మీరు 3 మునకలు మునగాలండి. మునకలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే గనక ట్యాప్ దగ్గర ఉంటాయండి. అలా మొత్తం మనం ఒంటి నిండా అలా తడుపుకున్న తర్వాత అలా జుట్టు విరబోసుకొని ఒక్క రౌండ్ అయితే అమ్మవారికి ఒక రౌండ్ అయితే తిరగాలండి. తిరిగిన తర్వాత గుడి వెనక భాగంలో పసుపు రాసి అమ్మవారికి ఇలా బొట్లు పెట్టి ఆల్రెడీ అక్కడ పెట్టి ఉంటారు. ఆ విధంగానే మీరు పెట్టండి. తెలియని వాళ్ళు ఉంటే గనక. అలా పెట్టిన తర్వాత మీరు బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకున్న తర్వాత మీ పైన ఒక తుండు అనేది వేస్తారు. మీరు కొత్తగా తీసుకెళ్ళిన తుండు ఉంటుంది కదండీ! ఆ తుండు వేస్తారు. అలాగే ఇంకొకటి చిన్న మాట అండి ఇక్కడ. మీరు పడుకునే ముందు మీ చీర ఉంటుంది కదండీ! ఆ చీర కొంగుకి పళ్ళు ఉంటుంది కదా! ఆ పళ్ళు చివర 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 పువ్వులు, కొంచెం వక్క, పసుపు, కుంకుమ, రూ. 11 వీటన్నిటిని కలిపి ఒక ముడుపులాగా కట్టుకొని ఉంచుకోవాలండి. చీర చివర, కొంగు చివర అనమాట. అలా పడుకోవాలి. పడుకున్న తర్వాత చేతులు 2 కూడా బారుగా చాపుకోవాలండి. చాపుకొని ఆ చేతిలో వీలైతే గనక సేమ్ అండి మీరిప్పుడు ఏవైతే పెట్టుకున్నారో అవన్నిటిని అంటే 2 తమలపాకులు, అరటిపళ్ళు, పూలు, కొబ్బరికాయి అలా పట్టుకొని పడుకోవాలండి. అమ్మవారిని తలుచుకొని మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను తలుచుకొని మరి మీరు పడుకోండి. అమ్మవారిని స్మరించుకుంటూ ఉండండండి. కొంతసేపటికి నిద్రపోతారు. అలా నిద్ర పట్టిన తర్వాత ఆ స్వప్నంలో అమ్మవారు మీకు కనిపించి అమ్మవారైనా కనిపిస్తారు. లేకపోతే పూలు కనిపిస్తే ఆడపిల్ల పుడుతుందని, అలాగే పండ్లు కనిపిస్తే మగపిల్లలు పుడతారననేది ఇక్కడ ఒక నమ్మకం అండి. అలాగే చీపురు, చాట ఇలాంటివి ఏమైనా కనిపిస్తే పిల్లలు పుట్టరు అన్నదొక ఉద్దేశం ఉంది. సో, మీరు ఇలాగే కనిపించాలని ఏమి ఉండదండి. కొంతమందికి ఉయ్యాల కనిపించొచ్చు. అలా కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అలా సంబంధించిన వస్తువులు ఏవైనా కూడా కనిపిస్తూ ఉంటాయి. మీ వెనక ఎవరైనా సరే ఒక మనిషిని మాత్రం తీసుకొని వెళ్ళండి. ఎందుకు అంటే చాలామందికి ఒక్కొక్కరికి తొందరగా కనిపిస్తారండి. ఒక్కొక్కరికి కనిపించరు. అందుకని అలా పడుకున్న తర్వాత తుండు ఏదైతే వాళ్ళ మీద వేస్తున్నారో దానిపైన పసుపు, కుంకుమ, పసుపు నీళ్ళు ఎప్పుడు జల్లుతూ ఉండాలండి. అలా చల్లుతూ ఉంటే కంపల్సరీగా వాళ్ళకి ఎప్పటికప్పుడు శుద్ధవుతూ అలాగే ఇంట్రెస్టెడ్‌గా ఉంటారండి వాళ్ళు కొంచెం ఆసక్తిగా. నిజంగా అమ్మవారైతే వాళ్ళకి కనిపిస్తారు. ఇలా కోరికలు తీరిన వాళ్ళు ఇలా పాలు పొంగళ్ళు, అలాగే మేకలను, పోతులను బలి ఇస్తూ ఇట్లా ఎంతో ఆనందంగా జరుపుకుంటారండి ఈ 15 రోజులు కూడా. ఎవరికైతే సంతానం లేదో వారందరికీ కూడా అమ్మవారు సంతానాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఆడ జన్మకి సంతానం ఉంటేనే కదండీ అదొక మనస్తృప్తి. సో, అందరికీ గూడా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియని వాళ్ళుంటే గనక తెలుసుకుంటారన్న ఒక చిన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగిందండి. ఎవరైనా ఈ వీడియో విన్నట్లయితే ఇది ఎవరికైనా జరిగినా, లేకపోతే మీకు తెలిసినా కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండండి. ఇంకేమైనా ఉంటే గనక ఇన్ఫర్మేషన్ కామెంట్స్ రూపంలో తెలియజేయండండి. ఎవరైనా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది సామాన్యంగా అయితే ఈ 15 రోజుల్లో 24వ తారీఖు
పౌర్ణమి అయితే వచ్చిందండి. అంటే ఈ 15 రోజుల్లో ఎప్పుడైతే పౌర్ణమి వస్తుందో ఆ రోజు ఎక్కువగా ఇలా బాణాచారం అనేది పడతారు. మనకి ఈసారి శనివారం ఫిబ్రవరి 24, 2024 అండి. సో, ఈరోజైతే మీరు వెళ్ళండి. కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితేనండి. కుదరని వాళ్ళు ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా కూడా ఇలా వెళ్ళవచ్చు. మీ అందరికీ కూడా సంతానాన్ని కలిగి ఎవరైతే బాధపడుతున్నారో సంతానం లేక వాళ్ళందరికీ కూడా సంతానాన్ని అందించమని ఆ దేవత నేను మళ్ళీ మళ్ళీ మరొకసారి కోరుకుంటున్నానండి. జై వీరమ్మ తల్లి.